హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, బిజు మీనన్, అలాగే ఫహద్ ఫాసిల్ ఇలా చాలా పెద్ద పెద్ద నటులు నటించినటువంటి మనోరథంగల్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే 9 ఎపిసోడ్స్ లో కూడా 9 డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం జరిగింది. ఈ అన్ని స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కమల్ హాసన్ గారు మాట్లాడుతూ, నాకు ఈ షోకి ఏమిటి సంబంధం అని అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. కేరళలో ఎంటి వసుదేవన్ నాయర్ అనే ఒక గొప్ప రచయిత ఉండేవారు. ఆయన రచించిన కన్యాకుమారి అనే మూవీలో నటించే అవకాశం నాకు కూడా దక్కింది. అది నా కెరీర్ నే మలుపు తిప్పింది. అలాంటి ఎంటి వసుదేవన్ నాయర్ గారు రచించినటువంటి మనోరథంగల్ రచనలని వెబ్ సిరీస్ గా తీస్తున్నారు అని తెలిసి నేను వాటి గురించి చెప్పడం నా బాధ్యత అని నేను వచ్చాను. ఈ సీజన్ 1లో వసుదేవన్ నాయర్ గారు రచించిన కొన్ని మంచి కథలని చూద్దాం. మొదటి ఎపిసోడ్ లో మనం నది ఎలా మలుపులు తిరుగుతుందో అదే విధంగా మలుపులు తిరుగుతూ ప్రేమ ఎలా సమయాన్ని బట్టి మారుతుందో అని ఈ ఒలువం తీరవం అనే స్టోరీని చూద్దామని అంటాడు. ఇక ఎపిసోడ్ 1 స్టోరీలోకి వెళితే ఓపెన్ చేస్తే అబ్దు అనే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. దాంతో మహమ్మద్ అనే ఒక బోట్ ఓనర్ వెంటనే బాపుట్టుని పిలిచి, అబ్దుకి అనారోగ్యంగా ఉంది, తనని వెంటనే తన ఇంటి దగ్గర వదిలిపెట్టిరా అని అంటాడు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ బాపుట్టి క్యారెక్టర్ ని మోహన్ లాల్ గారు చేయడం జరిగింది. దాంతో బాపుట్టి అబ్దుని వెంటనే తన ఊరైనటువంటి వాలకాడ్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. అది చూసిన అబ్దు బాపుట్టుని చూసి, నీకు అన్నీ తెలుసు కూడా నన్ను ఆ ఊరికి ఎలా తీసుకుని వెళుతున్నావు? నేను మా అమ్మ చెల్లిని వదిలి వచ్చి 25 సంవత్సరాల పైన అయ్యింది. నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చినప్పుడు నా చెల్లి చాలా చిన్నది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా మాకు ఎటువంటి లోటు లేదు. మా ఇంటికి పడవలు నడిపేవారు, రాత్రి పగలు అని తేడా లేకుండా వస్తూ ఉండేవారు. నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన వారు నాకు స్వీట్స్ ఇవ్వడం, నాకు బట్టలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాతే నాకు కొంచెం అర్థం అవడం మొదలయ్యింది. ఊర్లోని వారు కూడా నన్ను అసహ్యంగా చూడడం మొదలు పెట్టారు. దాంతో నాకు మా అమ్మ ప్రవర్తన నచ్చక ఇంటి నుంచి పారిపోయి వచ్చాను అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజే బాపుట్టి అబ్దు అమ్మ బీపతమ్మ వద్దకు వెళ్లి, నేను అబ్దుతో కలిసి పని చేస్తూ ఉంటాను, నేను అబ్దుని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న బీపతమ్మ, ఇంటి నుంచి పారిపోయాడు కదా, ఇప్పటికి వాడికి బుద్ధి వచ్చిందా అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న బాపుట్టి మాత్రం, బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడైనా తిరగవచ్చు కానీ చనిపోయినప్పుడు మాత్రం సొంత ఊరికే రావాలి కదా, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న బీపతమ్మ మరియు తన కూతురు నిబ్బీసు చాలా ఏడుస్తూ ఉంటారు. బాపుట్టి దగ్గర ఉండి మరి అబ్దుకి అంత్యక్రియలు చేయిస్తాడు. అయితే ఆ తర్వాత రోజు అబ్దుకి ఇవ్వవలసిన తన కూలీ డబ్బులు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ఆ బీపతమ్మ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ ఇంటికి వెళితే ఎక్కడ వారి పొరుగు పోతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. దాంతో బాపుట్టి తానే స్వయంగా వెళ్లి ఆ డబ్బులు బీపతమ్మకి ఇచ్చి, నీకు ఈ డబ్బులే కదా కావాలి అని అంటాడు. అయితే అప్పటికే కొడుకు చనిపోయాడు అని బాధలో ఉన్న బీపతమ్మ బాపుట్టిని చూసి, అబ్దుల్ చనిపోయేటప్పుడు కూడా నా మీద కోపంగానే ఉన్నాడా? ఎందుకు ఉండడు? నేను ఒక ఓడిపోయిన మదర్ని. మా ఆయన చనిపోయినప్పుడు ఎవ్వరూ మా వైపు చూడలేదు. పిల్లలిద్దరూ కూడా ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. అందుకే వారి ఆకలి తీర్చడానికి నేను ఆ పనిని మొదలు పెట్టాను అంటూ బాధపడుతూ ఉంటుంది. బాపుట్టి మాత్రం బీపతమ్మని మరియు బీపతమ్మ కూతురు నిబ్బీస్ ని ఇద్దరిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు బాపుట్టి వద్దకు తను నడిపే బోట్ ఓనర్ వచ్చి, బీపతమ్మ ఎంత చెడ్డదైనా కావచ్చు కానీ తన కూతురు నిబ్బీస్ మాత్రం చాలా మంచిది అని చెప్తాడు. ఆ మాటలు విన్న బాపుట్టి అప్పటి వరకు బీపతమ్మని అలాగే నిబ్బీస్ గురించి చాలా అసహించుకుంటూ ఉంటాడు. కానీ
నిబ్బీస్ చాలా మంచిది అని తెలుసుకుని తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత రోజే బాపుట్టి నిబ్బీస్ ని కలిసి తన ప్రేమ గురించి చెప్పి వెంటనే నిబ్బీస్ కి కొన్ని రెడ్ కలర్ గాజుల్ని గిఫ్ట్ గా ఇస్తాడు. నిబ్బీస్ మొదట ఒప్పుకోదు, కానీ ఆ తర్వాత బాపుట్టి మంచితనం చూసి తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. అలా బాపుట్టి మరియు నిబ్బీస్ ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత బాపుట్టి నిబ్బీస్ ని కలిసి, నేను అనాథను, ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నాను, కానీ నిన్ను పెళ్లి చేసుకునే లోపే మన కోసం ఒక ఇంటిని తీసుకుంటాను, అందుకోసం మరికొంత డబ్బులు కూడా సంపాదించాలి. ఇప్పుడు నేను పడవలో సరుకుల్ని తీసుకుని వెళుతున్నాను. ఈ వర్షాలు తగ్గే సమయానికి నేను తిరిగి వచ్చి మన ప్రేమ గురించి మీ అమ్మకి చెప్తాను అని అంటాడు. బీపతమ్మ కూడా బాపుట్టి చాలా మంచివాడు అని అనుకుంటూ ఉంటుంది. బాపుట్టి వెంటనే సరుకులు తీసుకుని పడవలో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే కొంతకాలం తర్వాత ఊరిలోకి కుంజాలి అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను డబ్బులతో ఏదైనా సొంతం చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అలాంటి కుంజాలి చూపు నిబ్బీస్ మీద పడుతుంది. దాంతో డబ్బులిచ్చి నిబ్బీస్ అమ్మకి బాగా దగ్గరవుతాడు కుంజాలి. బీపతమ్మ కూడా తన కూతురు నిబ్బీస్ కి మరియు కుంజాలికి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. కానీ నిబ్బీస్ మాత్రం ప్రతిరోజు బాపుట్టి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో వర్షాలు చాలా ఎక్కువ అయ్యి నది చాలా భయంకరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో టేకు కొయ్యలు నది దాటిస్తే 500 ఇస్తాము అని చెప్పడంతో బాపుట్టి ఆ డబ్బులు నాకు నిబ్బీస్ కి చాలా అవసరమని ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. అందరూ కూడా వద్దు, ఈ సమయంలో నది దాటడం చాలా ప్రమాదకరం అని అంటూ ఉంటారు. బాపుట్టి మాత్రం నా ప్రేమ కోసం ఈ మనీ చాలా అవసరం అని ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత బాపుట్టి అతి కష్టం మీద ఆ టేక్ కొయ్యిల్ని నది దాటిస్తాడు. ఆ తర్వాత బాపుట్టి వెంటనే ఆనందంగా నిబ్బీస్ ఇంటికి వస్తాడు. కానీ అదే సమయంలో అక్కడికి కుంజాలి కూడా వస్తాడు. బీపతమ్మ కుంజాలికి ఎక్కువ మర్యాదలు చేస్తూ ఉంటుంది. దాంతో బాపుట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే బాపుట్టి మహమ్మద్ అన్న వద్దకు వెళ్లి, అన్న, నిబ్బీస్ కూడా వాళ్ళ అమ్మలాగే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది, ఆ కుంజాలిని చేసుకోవాలనుకున్నట్లుగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న మహమ్మద్ మాత్రం, బాపుట్టి, నిబ్బీస్ అలాంటిది కాదు, తను చాలా మంచిది, నువ్వు లేనప్పుడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉండేది, నువ్వు ఒకసారి తనతో కలిసి మాట్లాడితే నీకే అన్ని అర్థం అవుతాయి అని చెప్తాడు. మరోపక్క కుంజాలి ఊరి జనాన్ని రెచ్చగొడుతూ, పరాయి ఊరు వాడు ఇక్కడికి వస్తే మీరు ఎలా ఊరుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. దాంతో ఊరి జనం కూడా కుంజాలిని చూసి, ఈసారి ఆ బాపుట్టి ఇక్కడికి వస్తే మేమే వాణ్ణి కొడతామని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బాపుట్టి నిబ్బీస్ ని కలిసి, రేపు సాయంత్రం ఇక్కడ ఇదే పడవ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇంటి నుంచి వచ్చేయి, మనమిద్దరం ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు. అయితే ఆ తర్వాత రోజు బాపుట్టి పడవ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క నిబ్బీస్ అమ్మ అదే సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇదే సరైన సమయం అనుకున్న నిబ్బీస్ వెంటనే తన బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కుంజాలి నిబ్బీస్ ఇంట్లో ఒంటరిగా ఉంది అని తెలుసుకుని నిబ్బీస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే బాపుట్టి మాత్రం నిబ్బీస్ కోసం వెయిట్ చేసి ఎంత వెయిట్ చేసినా నిబ్బీస్ రాకపోవడంతో వెంటనే నిబ్బీస్ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో కుంజాలి బాపుట్టికి ఎదురు వచ్చి, నేను నీకన్నా ముందు నిబ్బీస్ ని నగ్నంగా చూశాను, నేను తనని అనుభవించాను, కావాలంటే వెళ్ళి నీ ప్రేమికురాలు ఆ నిబ్బీస్ ని అడుగు, ఇంకా కావాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకో, నువ్వు నా ఎంగిలి తిన్నట్లే అవుతుంది, నాకింక తన అవసరం లేదు అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న బాపుట్టి కుంజాలిని బాగా కొడుతూ ఉంటాడు. అయితే ఊరి జనమంతా కూడా అక్కడికి వచ్చి తప్పు చేస్తున్నా డబ్బు బాగా ఉంది అని కుంజాలినే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయినా బాపుట్టి మాత్రం కుంజాలిని బాగా కొట్టి వెంటనే అక్కడ ఉన్న ఆ ఊరి జనాన్ని అంతా చూసి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా నన్ను ఆపండి చూద్దాం, నేను ఈ నిబ్బీస్ ని వేసి వృత్తిలోకి వెళ్ళనివ్వను, తనకి ఏదైనా జరిగి ఉండవచ్చు, నేను తననే పెళ్లి చేసుకుంటాను, తనని వెంటనే నేను ఈ ఊరి నుంచి తీసుకుని వెళ్లిపోతాను అని బాపుట్టి వెంటనే నిబ్బీస్ ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఇంటి దగ్గర బీపతమ్మ తన కూతురికి జరిగిన అన్యాయం తెలుసుకుని ఏడుస్తూ ఉంటుంది. బాపుట్టి వెంటనే నిబ్బీస్ దగ్గరికి వెళ్లి, నిబ్బీస్, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లడం కోసమే వచ్చాను, నువ్వు నాతో పాటు రా అని అంటాడు. కానీ నిబ్బీస్ మాత్రం నేను చెడిపోయాను, నేను నీతో రాను అని అంటుంది. బీపతమ్మ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు నిబ్బీస్ తనతో రాక
రాకపోవడంతో బాపుట్టి ఆ ఊరు నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బీపతమ్మ తన కూతురు నిబ్బీస్ ని ఇంట్లో వెతికి వెంటనే ఊరు మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. మరోపక్క బాపుట్టి కూడా ఊరు వదిలి వెళ్లిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో బాపుట్టి ఆ పడవకి వేసే తెడ్డు కర్రకి బాపుట్టి ఒకప్పుడు ఇంతకు ముందు నిబ్బీస్ కి గిఫ్ట్ గా ఇచ్చిన ఆ రెడ్ కలర్ గాజు ఒకటి తగులుకుంటుంది. బాపుట్టి దాన్నే చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో రెడ్ కలర్ గాజులు కొన్ని ఆ తీరాన తేలుతూ ఉంటాయి. అలా ఈ కథ ఎండ్ అవుతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఎంటి వసుదేవన్ నాయర్ గారు ఈ కడుగన్నావా స్టోరీలో తన సొంత అనుభవాలని కూడా రాసినట్లు ఉన్నారు, మీరే చూడండి అని అంటాడు. ఓపెన్ చేస్తే వేణుగోపాల్ అనే ఒక జర్నలిస్ట్ శ్రీలంకకి వెళ్తాడు. ఈ ఎపిసోడ్ లో వేణుగోపాల్ క్యారెక్టర్ ని మమ్ముట్టి గారు చేయడం జరిగింది. అలా వేణుగోపాల్ శ్రీలంకకి వెళ్ళగానే యాస్లే అనే ఒక వ్యక్తి వచ్చి వేణుగోపాల్ ని మీటింగ్ జరిగే ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత యాస్లే వేణుగోపాల్ కి సిటీ మొత్తం చూపిస్తూ మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వేణుగోపాల్ వెంటనే యాస్లేని చూసి నేను కడుగొన్నావా అనే గ్రామానికి వెళ్లాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న యాస్లే ఇక్కడికి వచ్చిన వారు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు, మీరేమో కడుగొన్నావా అనే ఒక చిన్న ఊరికి వెళ్లాలనుకుంటున్నారు, అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. స్టోరీ గతానికి 1942 కేరళకి వెళ్తుంది. ఆ సమయంలో వేణుగోపాల్ నానా శ్రీలంకలోని సియాన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రీలంక నుంచి వేణుగోపాల్ నాన్న కేరళకి వస్తారు. అయితే తనతో పాటు కేరళకి వచ్చే సమయంలో లీలా అనే ఒక చిన్న అమ్మాయిని కూడా అక్కడికి తీసుకుని వచ్చి తను నా ఫ్రెండ్ కూతురు, యుద్ధంలో ఈ పాప తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు, అందుకే నేను తనని నాతో తీసుకుని వచ్చాను అని అంటాడు. అయితే ఆ రోజు రాత్రి వేణుగోపాల్ వింటూ ఉండగా వేణుగోపాల్ అమ్మ అమ్ములు చెల్లి అమ్ములుని చూసి మాధవన్ అన్న ఈ మధ్య ఒక లెటర్ రాశాడు, ఈ లీలా పాప బావకి మరియు ఒక శ్రీలంక అమ్మాయికి పుట్టిందని మాధవన్ అన్న ఆ లెటర్ లో రాశాడు అని అంటుంది. దాంతో అదే విషయాన్ని అమ్ములు వేణుగోపాల్ ఫాదర్ ని అడగ్గా నువ్వు విన్న మాటలన్నీ కట్టు కథలు, నువ్వు అసలు ఆ మాటలు నమ్మొద్దు అని అంటూ ఉంటాడు. అయితే వేణుగోపాల్ ఈ మాటల్ని కూడా గది బయట డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంటాడు. ఆ తర్వాత వేణుగోపాల్ లీలాతో బాగా దగ్గరయ్యి అక్క అక్క అంటూ తనతోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత లీలా మళ్ళీ తిరిగి సిలోనికి వెళుతూ ఉంటుంది. దాంతో పాపం వేణుగోపాల్ లీలా అక్క వెళ్ళిపోతుంది అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన లీలా తనకి ఎంతో ఇష్టమైన బొమ్మని వేణుగోపాల్కి ఇచ్చి ఏడవకు అని ఓదారుస్తుంది. వేణుగోపాల్ ఫాదర్ వెంటనే లీలాని తీసుకుని సిలోన్కి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వేణుగోపాల్ వెంటనే యాష్లేని చూసి నేను ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను, మేము ఇండియాలో ఎవరినైనా కలవడానికి వెళ్లేటప్పుడు స్వీట్స్ ని తీసుకుని వెళుతూ ఉంటాం, ఇక్కడ ఈ శ్రీలంకలో ఏ స్వీట్స్ బాగా ఉంటాయో వాటిని తీసుకుందామని వేణుగోపాల్ మరియు యాష్లే వెంటనే స్వీట్ షాప్ లోకి వెళ్తారు. స్టోరీ 3 రోజులు గతానికి వెళ్తుంది. వేణుగోపాల్ పని మీద సిలోన్కి వెళుతున్నాడు అని తెలుసుకున్న వేణుగోపాల్ పిన్ని వెంటనే వేణుగోపాల్ ని చూసి నువ్వు సిలోన్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మీ నాన్న మన ఇంటికి ఒక పాపని తీసుకుని వచ్చాడు కదా, అదే లీలా పాపని, ఆ పాప నీకు గుర్తుంది కదా, ఆ లీలా వద్దకు కూడా వెళ్ళిరా అని అంటుంది. దాంతో వేణుగోపాల్ చిన్నతనంలో లీలా ఆ వేణుగోపాల్ కి గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మను తీసుకుని సిలోన్ కి బయలుదేరతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వేణుగోపాల్ మరియు యాష్లే కడుగొన్నావా ఊరికి వెళ్లి అక్కడ లీలా ఇంటి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళుతూ ఉండగా ఒక అబ్బాయి రోడ్డు పక్కన ఉన్న కాలువలో గుర్రపు డెక్కల దుంపల్ని తీస్తూ ఉంటాడు. వేణుగోపాల్ వెంటనే యాష్లేని చూసి ఆ బాబు అక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. దానికి యాష్లే ఇక్కడ యుద్ధం వచ్చిన తర్వాత కరువు చాలా ఎక్కువ అయ్యింది, అందుకే ఇక్కడ చాలా మంది గుర్రపు డెక్కల దుంపలు తింటూ బ్రతుకుతున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత యాష్లే వెంటనే ఆ అబ్బాయిని పిలిచి ఇక్కడ లీలా గారి ఇల్లు ఎక్కడ ఉంది, ఈసారి కేరళ నుంచి తనని కలవడానికి వచ్చాడు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆ అబ్బాయి మాత్రం చాలా కోపంతో వీళ్ళని చూసి ఆవిడ ఎవరితోనూ మాట్లాడదు, మీరిక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే వేణుగోపాల్ మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా తను లీలా ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇల్లు చాలా పాడుబడి ఉంటుంది. వేణుగోపాల్ వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ ఉన్న ఫొటోస్ లో వేణుగోపాల్ వాళ్ళ నాన్న, లీలా, అలాగే లీలా వాళ్ళ అమ్మ దిగిన ఫోటో కూడా ఉంటుంది.
దాన్ని చూసిన వేణుగోపాల్ లీలా నిజంగానే నా అక్క అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు ఆ గుర్రపు డెక్కలు తీస్తున్న బాబు అక్కడికి వచ్చి మా అమ్మ ఎవరితోనూ మాట్లాడదు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని తిడతాడు. దాంతో వేణుగోపాల్ వెంటనే లీలా చిన్నప్పుడు తనకి గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మని అక్కడ కిటికీ దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లీలా వేణుగోపాల్ కి కనిపించకుండా ఆ బొమ్మని వెంటనే కిటికీ లోపల నుంచి తీసుకుని చూస్తూ ఉంటుంది. వేణుగోపాల్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ యాష్లేకి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చి లీలా మరియు తన కొడుకు ఇంకెప్పుడూ కూడా జీవితాంతం ఈ గుర్రపు డెక్కలు తినవలసిన అవసరం లేదు, నేను బ్రతికి ఉండగా వారికి ఏ లోటు లేదు అని అంటాడు. అక్కడతో ఈ స్టోరీ కూడా ఎండ్ అవుతుంది. కమల్ హాసన్ గారు ఈ 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మాట్లాడుతూ ఎంటి వసుదేవన్ నాయర్ తన రచనల్లో స్త్రీ పాత్రల్ని చాలా స్ట్రాంగ్ గా రాస్తూ ఉంటారు. వసుదేవన్ గారు తన అమ్మను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పేవారు. మనం ఇప్పుడు లింగ సమానత్వం కావాలని కోరుకుంటున్న సమాజంలో బ్రతుకుతున్నాం, కానీ వసుదేవన్ నాయర్ గారు 1990లోనే ఈ కాల్చా స్టోరీలో ఉమెన్ క్యారెక్టర్ ని ఎంత స్ట్రాంగ్ గా రాశారో మీరే చూడండి అని అంటాడు. ఓపెన్ చేస్తే సుధా తన సొంత ఊరికి వెళుతూ రైల్వే స్టేషన్ లో నుంచి తన హస్బెండ్ కి కాల్ చేసి, ఏమండి నేను ఊరికి వెళుతున్నాను, ఇంటి రెంట్ కూడా ఇచ్చేశాను, కరెంటు బిల్లు కూడా ఆల్రెడీ పే చేసేసాను, ఉదయమే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇలా అనుకోకుండా హడావిడిగా ఊరికి వెళుతున్నాను అని అంటుంది. అయితే ప్రభాకరన్ మాత్రం కొంచెం అయిష్టంగానే, నువ్వు చెప్పా పెట్టకుండానే ఊరికి వెళ్ళిపోతున్నావు, సరే వెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత సుధా వెంటనే విశ్వనాథన్ అనే ఒక వ్యక్తికి కాల్ చేస్తుంది. అయితే విశ్వనాథన్ మేనేజర్ కాల్ లిఫ్ట్ చేసి సార్ బయటికి వెళ్ళారు, ఏమన్నా చెప్పాలా అని అంటుంది. సుధా మాత్రం ఏం లేదు, నేనే తర్వాత కాల్ చేసి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి సుధా తన ఊరికి బయలుదేరుతుంది. అలా సుధా తన ఊరికి వెళ్ళగా సుధా అమ్మ సుధాని చూసి, సుధా ఊరిలో నీ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, అది నిజమేనా అని అడుగుతుంది. సుధా వెంటనే తన అమ్మను చూసి, నువ్వు విన్నది నిజమేనమ్మా, అయినా మేము విడిపోవడమే చాలా మంచిది అని అంటుంది. ఆ మాటలు విన్న సుధా అమ్మ మాత్రం 5 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు విడిపోతే ఊరి జనం ఏమనుకుంటారో అని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత రోజు సుధా ఆలోచిస్తూ ఉండగా సుధా అమ్మ సుధాని చూసి, పక్కింట్లో ఉండే వెలియమ్మ పెద్దమ్మ నిన్ను చూడాలనుకుంటుంది, పెద్దమ్మకి ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, పోయినసారి వచ్చినప్పుడు కూడా నువ్వు తనని కలవకుండానే వెళ్ళిపోయావు, పెద్దమ్మ నిన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఆ పెద్దమ్మని కలువు అని చెప్తుంది. అయితే అదే సమయంలో ఊర్లో ఉన్న అందరూ కూడా సుధా చేసిన పని వల్ల సుధా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అనుకుంటూ ఉంటారు. ఒకరోజు సుధా మద్రాస్కి ఫోన్ చేయడానికి బజార్కి వెళ్ళి వస్తూ ఉండగా సుధా ఫ్రెండ్ సుమతి కలిసి, ఏమిటి సుధా నువ్వు జీవితంలో పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నావంట, జీవితంలో పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటే మనం వారి కోసమే జీవిస్తూ ఉంటాం, నేను నీకు చెప్పే అంత దాన్ని కాదు, నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావు, సర్దుకుపోతే అంతా బాగుంటుంది, ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన సుధాకి తను చిన్నతనంలో సుగుణ టీచర్ దగ్గర నేర్చుకున్న పాటలన్నీ రాసుకుని ఉన్న బుక్ కనిపిస్తుంది. దాంతో సుధా ఆ బుక్ లో రాసి ఉన్న పాటల లిరిక్స్ మొత్తం చదువుకుంటూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. సుధా హస్బెండ్ డైలీ మందు తాగుతూ ఉంటాడు, కానీ సుధా మాత్రం జాబ్ చేస్తూ అదే సమయంలో సంగీతం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఒక దూరదర్శన్ ప్రోగ్రాం కూడా చేస్తుంది. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అవుతుంది. దాంతో అప్పటి నుంచి సుధా సంగీతాన్ని కూడా కొంచెం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రభాకర్ మాత్రం జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ ఈ సంగీతం ఎందుకు అంటూ తనని చాలా డిస్కరేజ్ చేస్తూ కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా ఇంకా ఎక్కువగా మందు తాగుతూ ఉంటాడు. అదే సమయంలో సుధా సంగీతం ప్రాక్టీస్ చేయడం కోసం గానప్రియ అనే ఒక ఇంటి వద్దకు వెళుతుంది. అక్కడ సుధా ఆ ఇంటి ఓనర్ విశ్వనాథన్ గారిని కలుస్తుంది. అప్పుడు విశ్వనాథన్ సుధాని చూసి, సంగీతం ఒక మంచి కళ, దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అని అంటాడు. సుధా విశ్వనాథన్ని చూసి, నేను మొన్న ఒక దూరదర్శన్లో ఒక పాట పాడాను కదా, ఆ పాట నేను సుగుణ టీచర్ దగ్గర నేర్చుకున్నాను, నేను ఆ మేడం
దగ్గర చాలా పాటలు నేర్చుకుని వాటినన్నిటినీ కూడా ఒక బుక్లో రాశాను, అది ఇంటి దగ్గర ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న విశ్వనాథన్ వెంటనే సుధాని చూసి, ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ పాటల పుస్తకాన్ని ఖచ్చితంగా తీసుకుని రండి, మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు అని సుధాని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ప్రభాకరన్ మాత్రం ఇంకా బాగా తాగుతూ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. దాంతో సుధా తను వేరుగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఊరిలో అందరూ సుధా తప్పు చేసింది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో సుధా తన పక్కి ఇంట్లో ఉండే వెలియమ్మ అనే పెద్దమ్మ ఇంటికి వెళుతుంది. తనని సుధా చిన్నప్పటి నుంచి కూడా పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఆ వెలియమ్మ సుధాని చూసి, సుధా, నీ మనసులో వేరొక వ్యక్తి ఎవరో ఉన్నారని అర్థం అవుతుంది. నువ్వు ప్రభాకర్ నుంచి విడిపోయి నీకు నచ్చిన వ్యక్తితో ఉండు, ఆ ప్రభాకర్కి మరొకరు దొరుకుతారు, నువ్వేమీ చిన్న పిల్లవి కాదు, నువ్వు మంచి నిర్ణయమే తీసుకుంటావు అంటూ తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా చెప్పి సుధాని సపోర్ట్ చేస్తుంది. దాంతో సుధా వెంటనే విశ్వనాథన్కి కాల్ చేసి, నేను మీకు చెప్పిన ఆ పాటల పుస్తకం దొరికింది అని అంటుంది. విశ్వనాథన్ చాలా సంతోషించి దాన్ని వెంటనే ఇక్కడికి తీసుకుని రండి అంటూ సుధాని బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇద్దరు చాలా ఆనందంగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సుధా ఆ విశ్వనాథన్తో కలిసి ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ, ఈ లోకంలో మొహం మీద ముసుగు లేకుండా ఉండేవారు అసలు లేరేమో. ఎంటి వసుదేవన్ నాయర్ గారు ఈ శిలాలిఖితం స్టోరీలో పల్లెటూరు అందాలని చూపిస్తూనే అక్కడ మనుషుల మరొక మొహాన్ని చూపించే ప్రయత్నం చేశారు, మీరే చూడండి అంటాడు. ఓపెన్ చేస్తే హిస్టరీ ప్రొఫెసర్ అయినటువంటి గోపాల కుట్టి తన సొంత గ్రామానికి బయలుదేరుతూ ఉంటాడు. బిజు మీనన్ ఈ ఎపిసోడ్ లో గోపాల్ కుట్టి క్యారెక్టర్ ని చేయడం జరిగింది. దాంతో తన భార్య సరళ గోపాల్ని చూసి, రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, మీ సొంత ఊర్లో ఉన్న మీ అమ్మ ఉన్న ఇల్లుని అమ్మేసి మనం కాలికట్లో ఇల్లు కట్టుకుందాం, మీ అమ్మని ఒప్పించండి అని అంటుంది. దాంతో గోపాల్ తన కూతురు రేణుని తీసుకుని తన సొంత ఊరికి బయలుదేరతాడు. ఇంటికి వచ్చిన కొడుకు మనవరాల్ని చూసి గోపాల్ అమ్మ అంత పెద్ద వయసులో కూడా చాలా సంతోషించి అసలు తన కష్టాన్నే మర్చిపోయి వాళ్ళిద్దరికీ మంచి మంచి ఫుడ్ని తయారు చేసి పెట్టి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు గోపాల ఇంటికి గోపాల మావయ్య రాఘవయ్య వచ్చి గోపాల అమ్మను చూసి, మన నారాయణి కూతురు వాగు ఒడ్డున కళ్ళు తిరిగి పడిపోయింది, అందరూ తను చనిపోవడానికి ఏదో తాగి అక్కడ పడిపోయింది అనుకుంటున్నారు అని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఆ గ్రామంలోని టీచర్ అక్కడికి వస్తాడు. అది చూసిన గోపాల అమ్మ వెంటనే ఆ టీచర్ని చూసి, మీరు చదువుకున్న వాళ్లే కదా, ఆ నారాయణి కూతురు ఏం తాగిందో చూసి చెక్ చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న టీచర్, అది నేను చేయలేనమ్మా, డాక్టర్ చెక్ చెయ్యాలి అంటాడు. ఆ మాటలు విన్న గోపాలమ్మ, వెంటనే మీరు ఆ డాక్టర్ని పిలిపించి ఆ నారాయణ కూతురికి సహాయం చెయ్యండి అంటుంది. ఆ మాటలు విన్న రాఘవ మాత్రం, ఎందుకు మనం అనవసరంగా ఈ గొడవలో ఇరుక్కోవడం, అది ఒక పోలీస్ కేసు అవుతుంది అంటాడు. అలా అందరూ ఆ నారాయణి కూతురికి సహాయం చేయడానికి ముందుకు రారు. ఆఖరికి గోపాల కూడా హెల్ప్ చేయడు. ఆ తర్వాత గోపాల తన కూతురు రేణుని తీసుకుని తన పెద్దమ్మ ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఊర్లోని కొంతమంది గోపాల వద్దకు వచ్చి, ఇప్పుడే మేము వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వచ్చాం, ఆ నిర్మలా కూతురు కొన ఊపిరితో ఉంది, తనని ఇప్పుడే బండిలో హాస్పిటల్కి తీసుకుని వెళితే తను బ్రతికే అవకాశం ఉంది, ఎంతైనా మీ పెద్ద మావయ్య మనవరాలే కదా, ఏం చేయమంటావు అని అడుగుతారు. ఆ మాటలు విన్న గోపాల మాత్రం, అది వాళ్ళ కుటుంబ విషయం, నన్ను అడగొద్దు, మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అని రేణు నారాయణ కూతురికి సహాయం చెయ్యాలి అని చూస్తున్న గోపాల మాత్రం అక్కడి నుంచి రేణుని తీసుకుని వెళ్ళిపోతాడు. గోపాల వెంటనే తన పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తన పెద్దమ్మని మరియు తన చెల్లితో మాట్లాడి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు. అలా తిరిగి వచ్చే సమయంలో నారాయణి కూతురు పడిపోయి ఉన్న ఆ వాగు దగ్గర ఎవ్వరూ కనిపించరు. అది చూసిన రేణు, నానా ఇక్కడ ఎవరో జనం లేరు అంటే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారేమో అని చెక్ చేయడం కోసం వెంటనే ఆ వాగు దగ్గరికి వెళ్తారు. అయితే ఆ వాగు దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికి నారాయణి కూతురు అక్కడ కొన ఊపిరితో కొట్టుకుంటూ
ఉంటుంది. రేణు వెంటనే తనకి సహాయం చేద్దామని అడుగుతుంది. కానీ గోపాల్ తన కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఊర్లోని పెద్ద మనుషులందరూ కూడా గోపాల ఇంటి వద్దకు వచ్చి ఆ నిర్మల కూతురు ప్రెగ్నెంట్ అంట అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వెంటనే అవును తను 5 నెలల ప్రెగ్నెంట్ అంట అందరూ అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. మరొక వ్యక్తి అయితే తనకి 5 నెలలు కాదు తను 6 నెలల ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటాడు. అలా అందరూ ఆ నిర్మల కూతురు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఎవరో కూడా తనకు సహాయం చేయడానికి ముందుకు రారు. మరొక వ్యక్తి అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోతే నాకు మైలు వస్తుంది, నేను గురువాయూర్లో నా కూతురికి పెళ్లి చేయలేను అని బాధపడుతూ ఉంటాడు. అలా అందరూ ఆ నారాయణ కూతురు గురించి వారి ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో గోపాల గతాన్ని గుర్తు చేసుకుంటాడు. గతంలో గోపాల నారాయణి ఇద్దరూ కూడా ప్రేమించుకుని ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అదే సమయంలో నారాయణి గోపాల్ని చూడ్డానికి తన ఇంటికి వస్తుంది. దాంతో గోపాల్ అమ్మ వెంటనే గోపాల్ వద్దకు వచ్చి నారాయణి నీతో ఏదో చెప్పడం కోసం వచ్చింది అని అంటుంది. గోపాల్ వెంటనే తన అమ్మను చూసి అందరూ వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు కదా అని వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ అమ్మకిచ్చి ఇవి నారాయణకి ఇవ్వు అని అంటాడు. కానీ గోపాల్ మాత్రం నారాయణిని చూడ్డానికి కనీసం బయటికి కూడా వెళ్ళడు. కొంత సమయం తర్వాత రేణు పని మనిషి కురుంబాతో కలిసి వాటర్లో బాగా తడిసి ఇంటికి వస్తుంది. గోపాల్ వెంటనే తనని చూసి వాటర్లో ఏం ఆడుతున్నావు, వెంటనే ఇంట్లోపలికి వెళ్ళు అని తిడతాడు. ఆ వెంటనే గోపాల్ తన అమ్మను చూసి అమ్మా ఈ ఇంటిని అమ్మేద్దాం, వచ్చిన డబ్బులతో మనం క్యాలికట్లో ఇల్లు కట్టుకుని అక్కడే నువ్వు మాతో పాటు ఉండొచ్చు కదా అని అంటాడు. దానికి గోపాల్ అమ్మ ఇది 7 తరాల నుంచి వస్తున్న ఆస్తి, దీన్ని ఎలా అమ్ముకుందాం అని అంటుంది. ఆ రోజు సాయంత్రం అవుతుంది. రాఘవ గోపాల్ ఇంటికి వచ్చి నారాయణి కూతురు చనిపోయింది, నాకు చాలా పని ఉంది, చిన్నమ్మాయి కదా కాల్చవలసిన అవసరం లేదు, పూడ్చి పెడితే సరిపోతుంది, వెళ్ళి గొయ్యి తీయించాలి, నేను వెళ్ళకపోతే అక్కడ ఎవరో కూడా పనులు చెయ్యరు, నేను వెళ్ళి పనులు చేయించాలి, లేదంటే ఊర్లోని అందరూ నన్నే అనుకుంటారు అని అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ తర్వాత గోపాల్ కూడా అక్కడి నుంచి తిరిగి వెళుతూ అమ్మను చూసి నేను చెప్పిన విషయం అదే ఆ ఇంటిని అమ్మే విషయం గురించి ఏమి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి గోపాల్ అమ్మ గోపాల్ నేను ఈ విషయం గురించి ఆలోచించడం కోసం నాకు కొంత సమయం కావాలి అని అంటుంది. దాంతో గోపాల్ తన కూతురు రేణుని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఈ గ్రామంలో ఎలాంటి వారు ఉన్నారు అంటే మనిషి చనిపోతున్నారు అంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వరు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రేణు వెంటనే తన నాన్నని చూసి మరి నువ్వెందుకు ఆ నిర్మల కూతురికి నీళ్లు ఇవ్వలేదు నానా, నేను మాత్రం కురుంబాతో కలిసి వెళ్ళి ఆ నిర్మల కూతురికి నీళ్లు ఇచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న గోపాల్ వెంటనే తన కూతురు రేణును చూసి నువ్వు ఆ వాగు దగ్గరికి వెళ్ళావా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు రేణు వెంటనే తన నాన్నని చూసి కురుంబ నాకు అక్కడ మరికొన్ని విషయాలు కూడా చెప్పింది అని అంటుంది. దాంతో గోపాల్ వెంటనే తన కూతురిని చూసి ఏం చెప్పింది అని అడుగుతాడు. దాంతో రేణు భయపడుతూ ఏమీ లేదు అని అంటుంది. ఆ వెంటనే గోపాల్ మరియు రేణు అక్కడి నుంచి బస్సులో వెళ్ళిపోతారు. ఈ ఎపిసోడ్ లాస్ట్ లో వాయిస్ ఓవర్ లో ఒకప్పుడు పల్లెటూరు మంచితనంతో నిండి ఉండే కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది అంత్యక్రియల్లో సహాయం చేసే వారినే గ్రామాల్లో చూస్తున్నారు. ఊరు స్వభావం మారింది, మనుషులు కూడా మారారు అని వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటారు. అక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మనం చూడబోయే కథ విల్పన అంటే అమ్మకం అనే ప్రక్రియ ద్వారా ఎంటీ వసుదేవన్ నాయర్ గారు స్త్రీ యొక్క జీవితంలోకి చాలా లోతుగా చూడడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఒక బాగా చదువుకున్న గీతా పరేఖ్ తన ఇంట్లోని వస్తువుల్ని అమ్ముతున్న సమయంలో గీతా విజయాలు అపజయాలు ఆమె కోరికలు బాధల గురించి మనకి ఎలా తెలియచేశాడో మీరే చూడండి అని అంటాడు. ఓపెన్ చేస్తే సునీల్ దాస్ అనే వ్యక్తి పేపర్లో ఇంట్లోని వస్తువులు అమ్మబడుతున్నాయి అని యాడ్ ఇచ్చి ఉండడం చూసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. దాంతో గీతా పరేఖ్ అనే ఒక మహిళ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తన ఇంటి అడ్రస్ ని చెప్పి ఇంటికి రండి మాట్లాడదామని అంటుంది. దాంతో సునీల్ వెంటనే ఆ ఇంటి వద్దకు బయలుదేరతాడు. గీతాని కలిసిన సునీల్ దాస్ ని చూసిన గీత మా వారికి ప్రమోషన్ వచ్చింది, మేము మద్రాసు నుంచి వెళ్ళిపోతున్నాం, అందుకే పాత వస్తువులన్నీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏ వస్తువు కొనడం కోసం వచ్చారు అని అంటుంది. ఆ మాటలు విన్న సునీల్ నాకు ఒక టైప్ రైటర్ కావాలి అని అంటాడు.
ఆ మాటలు విన్న గీత అవునా దాన్ని ఉదయాన్నే అమ్మేశాను అని అంటుంది. దాంతో సునీల్ వెంటనే అక్కడ ఉన్న ఒక సోఫా సెట్ ని చూసి దీని రేట్ ఎంత అని అడుగుతాడు. గీత వెంటనే గీత హస్బెండ్ ఏ వస్తువు ఎంత రేటుకి అమ్మాలో ఒక పేపర్ మీద రాసి ఉండడంతో దాన్ని చూసి ఈ సోఫా కాస్ట్ 4500 అని అంటుంది. ఆ మాటలు విన్న సునీల్ ఏంటి పాత వస్తువులు అంత రేటా అని అంటాడు. దాంతో గీత వెంటనే సునీల్ ని చూసి మేము ఈ ఫర్నిచర్ ని దగ్గరుండి మరీ చేయించుకున్నాం, ఇప్పుడు మా వారికి ఈ ఫర్నిచర్ అంతా పాతదైపోయింది అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది. అదే విధంగా కాలింగ్ బెల్ కూడా మ్రోగుతుంది. గీత వెంటనే సునీల్ని చూసి మీరు ఎవరు వచ్చారో చూసి వాళ్ళకి ఏ వస్తువు కావాలో చూపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సునీల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన డాక్టర్ కపుల్ని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి వాళ్ళకి వస్తువులన్నీ చూపిస్తూ ఉంటాడు. అదే సమయంలో గీత ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన డాక్టర్ కపుల్ వస్తువులన్నిటినీ చూసి చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి అని, రేట్ ఏమైనా తగ్గే ఉద్దేశం ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి అని వాళ్ళ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతారు. సునీల్ కూడా గీతాని చూసి నేను కూడా వెళతాను అని అంటాడు. ఆ మాటలు విన్న గీత నిజానికి దేవుడు నిన్ను నాకు సహాయం చేయడం కోసమే ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడు. నువ్వు పరేక్ స్థానంలో ఉండి ఇంటికి వచ్చిన వారితో చాలా బాగా మాట్లాడావు. సరే నువ్వు వేరే వస్తువు ఏదైనా తీసుకుంటావా? ఇంట్లో ఒక మంచి రైటింగ్ టేబుల్ కూడా ఉంది అని దాన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇది ఒకప్పుడు నా కూతురు టేబుల్ అని అంటుంది. ఆ మాటలు విన్న సునీల్ మరి ఇప్పుడు నీ కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి గీత నా కూతురు చదువుకోవడం కోసం లండన్కి వెళ్ళి అక్కడే ఒక జర్మన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని అంటుంది. ఆ మాటలు విన్న సునీల్ అంటే మీరు బోరు కొడితే లండన్కి మీ కూతురు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటాడు. గీత వెంటనే సునీల్ని చూసి తను లండన్లో ఉందో మరెక్కడ ఉందో నాకు తెలియదు, తను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేసింది, ఆ తర్వాత తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక యంగ్ కపుల్ గీత ఇంటికి వచ్చి అక్కడ ఉన్న మంచం కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అది గమనించిన గీత వెంటనే వాళ్ళకి ఆ మంచాన్ని చాలా తక్కువ రేటుకే ఇచ్చేస్తుంది. ఆ వెంటనే గీత సునీల్ ని చూసి నా హస్బెండ్ సతీష్ పరేక్ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ అమ్మేస్తున్నారు, ఇక్కడ ఉన్న అన్నిటికంటే నేనే కదా పాత దాన్ని అంటుంది. ఆ తర్వాత గీత తన గురించి సునీల్కి చెప్తూ మా ఫ్యామిలీకి ఈ పరేక్ ఫ్యామిలీ బాగా తెలుసు, అప్పుడే నేను ఈ సతీష్ పరేక్ ని పెళ్లి చేసుకున్నాను, అతని అభిరుచికి తగ్గట్టుగా ఉండడం కోసం చాలా ట్రై చేసేదాన్ని. ఒకసారి నేను మొదటిసారిగా ఈ సతీష్ పరేక్ తో పార్టీకి వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళు నా చేత బలవంతంగా మందు తాగిచ్చారు, దాంతో నేను ఫస్ట్ టైం మందు తాగడంతో అక్కడే వాంతులు చేసుకున్నాను. దాంతో సతీష్ పరేక్ వెంటనే ఇంటికి వచ్చి నీకు కనీసం మందు తాగే అలవాటు కూడా లేదా, కల్చర్ చూసి నేర్చుకో అని నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను మందు తాగుతున్నాను, అయినా సతీష్ నన్ను చూసి పగలు కూడా మందు తాగుతున్నావా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. నేనేం చేయను చెప్పండి, కూతుర్ని బాగా పెంచి పెద్దదాన్ని చేశాను, తను తన దారిని వెళ్ళిపోయింది, మా వారు పని మీద వెళ్ళిపోతారు, నేను మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఏం చెయ్యాలి, ఇలా మందు తాగుతూ బాధపడుతూ ఉంటాను. రాత్రి అయ్యాక నా హస్బెండ్ తన ఫ్రెండ్స్తో ఇంటికి వచ్చి ఇంక అప్పటి నుంచి తెల్లవారే వరకు మందు తాగుతూ పేకాట ఆడుతూ ఉంటాడు, నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న సతీష్ వెంటనే గీతాని చూసి నువ్వంత ఒంటరిగా ఫీల్ అవ్వడం ఎందుకు, ఏదన్నా జాబ్ చేయవచ్చు లేదా బిజినెస్ చేయవచ్చు, అది కాకపోతే ఏదైనా చారిటీ చేయవచ్చు కదా అని అంటాడు. అదే సమయంలో ఒక పెద్ద మహిళ తన మనవరాలతో కలిసి వచ్చి సోఫాని కొనాలి అని అడుగుతుంది. గీత వెంటనే ఆవిడ్ని చూసి మీరు ఈ సోఫాని కొనడం కోసం ఎంత బడ్జెట్ అనుకున్నారు అని అంటుంది. దానికి ఆమె నేను ఇంత అని ఏమీ అనుకోలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న గీత అవును మన ఆడవాళ్ళకి బడ్జెట్ అంటూ ఏమీ ఉండదు, అదే మగవారు పేకాటల్లోనూ ఇతర బిజినెస్లలోనూ ఎంతైనా నష్టపోవచ్చు, కానీ మనం పొరపాటున ₹1 ఖర్చు పెట్టినా వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు, వాళ్ళకి చాలా లాసు వచ్చేస్తుంది అని ఆ పెద్ద మహిళతో మాట్లాడి తన మంచితనం చూసి ఆ మహిళకి చాలా తక్కువ రేటుకే సోఫాని అమ్మేస్తుంది గీత. ఆ తర్వాత గీత వెంటనే సునీల్ని చూసి నువ్వు ఒక జర్నలిస్ట్ అని చెప్పావు కదా, నువ్వు అహ్మదాబాద్కి వచ్చి మిస్టర్ పరేక్ని కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు కదా, ఒక సాధారణ సేల్స్ బాయ్ ఎలా ఒక కంపెనీ డైరెక్టర్ అయ్యాడో తెలుసుకోవచ్చు కదా, ఇంటర్వ్యూ చేయవచ్చు కదా అని అంటుంది. ఆ వెంటనే మొదట్లో డైనింగ్ టేబుల్ కొనడం కోసం వచ్చి రేట్ ఎక్కువగా ఉంది అని వాళ్ళ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయిన డాక్టర్ కపుల్కి ఫోన్ చేసి వాళ్ళు అడిగిన రేటుకే ఆ డైనింగ్ టేబుల్ని కూడా అమ్మేస్తుంది గీత.
ఆ తర్వాత గీత వెంటనే సునీల్ని చూసి అన్నిటినీ అమ్మేశాం, ఇక ఇక్కడ పాతవి అమ్మడానికి ఏమీ లేదు, నన్ను తప్ప, నన్ను కూడా అమ్మేయండి, నా మెడలో కూడా ఎంతో ఒక ప్రైస్ ట్యాగ్ వెయ్యండి అని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. సునీల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన వ్యక్తిని లోపలికి తీసుకుని వచ్చి, ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దాదాపు అమ్ముడైపోయాయి, ఇంక ఏం మిగిలి ఉన్నాయో తెలియదు అంటూ ఆ వ్యక్తిని వెంటనే గీత వద్దకు తీసుకుని వెళ్ళి గీతాని చూపించి తననే మీరు అడగండి అని అంటాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం సునీల్ని చూసి అసలు నువ్వు ఎవరో అని అడుగుతాడు. దాంతో సునీల్ ఆశ్చర్యపోయి గీతాని చూస్తూ ఉంటాడు. గీత వెంటనే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి వెల్కమ్ సార్, వెల్కమ్ అని చెప్పి వెంటనే ఆ వ్యక్తిని సునీల్కి చూపించి ఇతను నా హస్బెండ్ సతీష్ పరేఖ్ అని చెప్పి పరిచయం చేస్తుంది. ఆ వెంటనే తన హస్బెండ్ని చూసి మేము ఈ ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నింటినీ అమ్మేసి కొత్తవి కొంటున్నాం, వాటన్నిటి ధర మీకు చెప్తాను నాతో సహా అని నవ్వుతూ ఉంటుంది. సతీష్ పరేఖ్ వెంటనే గీతాని చెంపదెబ్బ కొట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో అని అంటాడు. గీత బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా పాత వస్తువుల్ని అమ్మే క్రమంలో తన మనసులోని బాధ మొత్తాన్ని కూడా గీత సునీల్కి చెప్తుంది. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. పార్ట్ 2 వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.